చూస్తున్నాం స్టార్ మాలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 9 ఆపివేయాలి అని చెప్పి ఇప్పటికే 5 రోజుల క్రిందట దీనికి సంబంధించి ఈ నిర్వాహకుల పైన అలాగే బిగ్ బాస్ పైన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోని ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, కనీసం మా కంప్లైంట్ ని కూడా తీసుకోవడం లేదు అని చెప్పి మరొకసారి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే బిగ్ బాస్ పైన కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మాకు థ్రెటనింగ్ కాల్స్ కూడా వస్తున్నాయని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బిగ్ బాస్ సీజన్ 9 అంటే ఇప్పటి వరకు చూసిన అన్ని సీజన్స్ లోని ఈ లవ్ డ్రగ్స్ కావచ్చు, లేకపోతే గొడవలు ఆడుకునే విధానం కావచ్చు, లేకపోతే వాళ్ళు బిహేవ్ చేసే తీరు కావచ్చు, బయట సెలబ్రిటీస్ అని చెప్పి చలామణి అవుతూ లోపలికి వెళ్ళి వాళ్ళు చేస్తున్న ఈ చేష్టల పైన ఇటు సమాజంలోని విపరీతమైన ప్రభావం పడుతుంది. ముఖ్యంగా యంగ్స్టర్స్ పైన కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా బిగ్ బాస్ సీజన్ 9 ఆపివేయాలి అని చెప్పి కూడా ఖరాఖండిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే కన్నడ బిగ్ బాస్ ఏదైతే ఉందో కిచ్చా సుదీప్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోని ఆపివేయడం జరిగింది. మరి అదే విధంగా ఇక్కడ కూడా తెలుగు బిగ్ బాస్ని కూడా ఆపివేయాలి అని చెప్తూ ఉన్నారు. అయితే ఇంతకు ముందు అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కానంత వరకు కూడా ఏదో మామూలుగా నడుస్తున్న షోని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ని ఒక రేంజ్లోని అటు టీఆర్పీ పరంగా కావచ్చు, లేకపోతే ఇటు మొత్తం కూడా ఓటింగ్ పరంగా కావచ్చు పబ్లిక్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఇటు బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళని, అలాగే బయట బాగా హల్చల్ చేసి నెగిటివ్గా పబ్లిసిటీ తెచ్చుకున్న వాళ్ళందరినీ కూడా ఏ విధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా మీరు లోపలికి తీసుకొని వెళ్తారు, వీళ్ళు ఏ విధంగా ఆదర్శంగా నిలుస్తారు, వీళ్ళని చూసి ప్రజలు ఏం నేర్చుకుంటారు అని చెప్పి అటు పబ్లిక్ కూడా గట్టిగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. కనీసం బిగ్ బాస్కి నోటీసులైనా జారీ చేశారా? బిగ్ బాస్ వల్ల ఈ విధంగా జనాలపైన ప్రభావం పడుతుంది. ముఖ్యంగా యంగ్స్టర్స్ ఇంట్లో ఉండే చిన్నపిల్లలు కూడా బిగ్ బాస్ చూడాలి, చూసిన తర్వాత అందులో ఏం నేర్చుకోవాలి, ఆ గొడవలు కావచ్చు, లేకపోతే ఆ లవ్ డ్రగ్స్ కావచ్చు, వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు, అండ్ వాళ్ళు యూజ్ చేసే వర్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జనాలకి అవసరమా అన్నట్టు కూడా ఈరోజు క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చిన శ్రీనివాస్ గారితో ఒకసారి మాట్లాడదాం, మనం ఒకసారి లైవ్లో కాల్ చేద్దాం. మరైతే పోలీసులు ఏం చెప్తున్నారు, ఎందుకని కంప్లైంట్ ఇచ్చిన 5 days అయినా సరే ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, లేకపోతే ఎటువంటి థ్రెటనింగ్ కాల్స్ వస్తూ ఉన్నాయి, ఏమని బెదిరించారు అన్న పూర్తి వివరాలు ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఆయనకు ఒకసారి మనం లైవ్లో కూడా కాల్ చేద్దాం, ఏమంటారో కూడా తెలుసుకుందాం. మరైతే బిగ్ బాస్కి ఇప్పటి వరకు కూడా ఎందుకు జనాల దగ్గర నుంచి ఆదరణ ఉంది అని ప్రతి వీకెండ్లో నాగార్జున గారు వచ్చి టీఆర్పీ పెరుగుతుంది అని కూడా చెప్తూ ఉన్నారు. మరైతే శ్రీనివాస్ గారు మనకి లైన్లోకి రావడం జరిగింది. రైట్ శ్రీనివాస్ గారు, ఆల్రెడీ మీరు 5 days ముందు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, బిగ్ బాస్ ఆపివేయాలి, దీనివల్ల జనాలపైన గట్టి ప్రభావం పడుతుంది అని చెప్పి, మరి పోలీసులు స్పందించలేదు అని చెప్పి మళ్ళీ మీరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏం జరిగిందండి అసలు, పోలీసులు ఏం చెప్తున్నారు? మేము ఈ మంత్ 16th రోజు కంప్లైంట్ ఇచ్చామండి జూబ్లీ పిఎస్ లో. మాకు అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు, పిటిషన్ రిసీవ్డ్ అని మెసేజ్ కూడా వచ్చింది. కానీ ఇంతవరకు ఏం రెస్పాండ్ కాలేరని చెప్పేసి మేము ఇక్కడ హైదరాబాద్ సిపి సజ్జనార్ గారిని కలుద్దామని ఇక్కడ కమాండ్ కంట్రోల్ ఆఫీస్కి వచ్చాము. సార్ అవైలబుల్ లేనందున అక్కడ ఇన్వార్డ్ లో ఇచ్చాము. మేబీ సార్ రేపు ఉంటాడన్నారు, అవసరమైతే రేపు సార్ని రేపు కలవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, అండ్ ఇప్పటికీ థ్రెటనింగ్ కాల్స్ కూడా వస్తున్నాయి అని అంటూ ఉన్నారు. ఇది బిగ్ బాస్ నిర్వాహకుల దగ్గర నుంచి వస్తుందా, లేకపోతే బిగ్ బాస్ ని ఆదరిస్తున్నారు, జనాలు బిగ్ బాస్ ని మోసేస్తే బాగోదు అని చెప్పి కొంతమంది ఫ్యాన్ బేస్ కూడా ఉంటారు, కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయా? తెలియదండి, హిందీలో మాట్లాడుతున్నారు వాళ్ళు. అది ట్రూ కలర్ లో యూపీ అని వస్తుంది. యాక్చువల్లీ నా ఐఫోన్ కాబట్టి నా దాంట్లో రికార్డింగ్ ఆప్షన్ లేదు. ఓకే, నేను సడన్ గా డ్రైవింగ్ లో ఉండే కాల్ లిఫ్ట్ చేసిన, లేకపోతే వేరే మొబైల్ నుంచి రికార్డింగ్ అన్న చేసేవాడిని. ఏం చెప్తున్నారు వాళ్ళు? మీరు ఎందుకు అంటే హిందీలో మాట్లాడుతున్నారు వాళ్ళు. క్యాకర్ యాప్ కుచ్ నక్కతో క్యాకర్ లేదో కర్లో బోల్కే నేను చెప్పిన, మీరు ఏమైనా చేసుకోండి నేనైతే చేస్తాను అని చెప్పి నేను హిందీలో చెప్పిన. మళ్ళీ అన్నోన్ నెంబర్ రాత్రి 2:30కి వచ్చింది కాల్, నేను లిఫ్ట్ చేయలేదు, వాళ్ళని బ్లాక్ చేసిన నెంబర్స్. ఆ నెంబర్స్ కూడా నేను ఇప్పుడు సిపి గారికి ఇచ్చిన కంప్లైంట్ లో నెంబర్ మెన్షన్ చేసిన, ఆ నెంబర్ కూడా మెన్షన్ చేసిన. అది ఇక్కడ మీకు షో చేయలేను, డిఫరెంట్ నెంబర్ ఉంది, యూపీ ఉంది, అది హిందీలో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏదేమైనా మేము చెప్పేది ఏంటంటే, ఎవరు భయపెట్టినా, ఎవరు చేసినా, బిగ్ బాస్ వాళ్ళు చేసినా, నాగార్జున ఫ్యాన్స్ చేసినా, ఎవరు చేసినా మా ప్రయత్నం అయితే ఆపేది లేదు. 100% మేము బ్యాన్ చేసేదాకా మేము పోరాడుతూనే ఉంటాము. యాక్చువల్గా రేపు సిపి గారు ఏం రియాక్షన్ తీసుకుంటారు, అవైలబుల్ లేరన్నారు సిపి గారు. ఆయన వచ్చినాక చూసి ఏం రియాక్షన్ తీసుకున్నారని వేచి చూస్తాము. రేపు మంత్రి గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి గారిని కూడా రేపు పొద్దున అపాయింట్మెంట్ అడిగినాం. సార్ 2-3 days నుంచి అవైలబుల్ లేరు, ఫెస్టివల్ మోడ్ లో ఇక్కడ నల్గొండలో ఉన్నారంట.
రేపు దిల్ రాజు గారు అపాయింట్మెంట్ ఉంది. రేపు మంత్రి గారిని దిల్ రాజు గారు ఇద్దరు కలిసినాక రేపు ఈవినింగ్ లేదా ఎల్లుండి మార్నింగ్ మేము ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టదలుచుకున్నాం. తర్వాత ఆఫ్టర్ మేము కోర్టుకు కూడా అంటే పేపర్ వర్క్ మొత్తం రెడీ అయిపోయింది. ఆఫ్టర్ ప్రెస్ మీట్ హైకోర్టు కూడా వెళ్తున్నామండి. ఓకే. అండ్ మీరైతే జనాలకి ఇది మంచి జరగడం లేదు, జనాలు ఏం నేర్చుకోవాలి అని చెప్పి మీరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ప్రతి వీకెండ్లోని నాగార్జున గారు వచ్చి టీఆర్పీ పరంగా దూసుకుపోతుంది, జనాలందరూ కూడా ఆదరిస్తున్నారు, ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్స్ కూడా ఆదరిస్తున్నారు, మీ గేమ్ ప్లే బాగుంది, ఇలానే ఆడండి, మీరు ఆదర్శంగా నిలవండి అని చెప్పి ఆయన చెప్తూ నాగార్జున మంచి నేమ్ ఉంది, ఆయనకు కింగ్ అనే నేమ్ ఉంది. ఆయన కూడా వచ్చి ఆమెని ఇప్పుడు ఎవరైతే సొసైటీలో మంచి పేరు లేదో ఆమెనే ఎంటర్టైన్ చేస్తుండో, ఆమెనే హైలైట్ చేస్తుండో, ఇది కరెక్టేనా అండి? ఇప్పుడు ఎవరైతే సొసైటీలో మంచి నేమ్ లేదో, ఎవరి ఫ్యామిలీలో అయితే డిస్టర్బ్ చేసిందో ఆమెనే ఎంటర్టైన్ చేస్తుండో, ఆమెనే హైప్ చేస్తుండు. రండి మీరు డాన్స్ ఆడండి అంటే ఏం మెసేజ్ ఇస్తారు దాంట్లో? అంటే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి సొసైటీలో మంచి పేరు లేకుండా నాగార్జున గారు ప్రోత్సహిస్తారన్నట. సో అది మీకు అంటే అది మీకు అభ్యంతరకరంగా ఉందా అసలు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇలాంటి రియాలిటీ షోస్ అని చెప్పి? సమాజానికి చీడపురుగులు అండి వీళ్ళు. ఇప్పుడు ఎవరైతే మేము కంటెస్టెంట్లు ఉన్నారో వాళ్ళని అభ్యంతరం చేస్తున్నాం, వీళ్ళని అసలు తీసుకోవద్దు, వాళ్ళ రాంగ్ మెసేజ్ పోతుందని చెప్తున్నాం. మేము మొదటి నుంచి కూడా అదే కదా మొత్తుకునేది. అంటే ఇప్పుడు రైట్ కంటెస్టెంట్స్ ఉంటే మీకు ఓకేనా బిగ్ బాస్ రన్ చేయడంలోని? రైట్ కంటెస్ట్ చేసుకోండి, మేము కాదంటే లేదు, రైట్ కంటెస్ట్ చేసుకోండి. కొంచెం లిమిట్స్ ఏదైనా సరే లిమిట్ గా అశ్లీలత ఈ వల్గర్ లాంగ్వేజ్ లేకుండా చేసుకోండి, మాకేం అభ్యంతరం అండి. వాళ్ళ గవర్నమెంట్ పర్మిషన్లు ఇస్తుంది, ఇప్పుడు మూవీ అసోసియేషన్ వాళ్ళందరికి పర్మిషన్లు ఇస్తుంది కాబట్టి ట్యాక్స్ పే చేస్తారు, చేసుకోండి, మేము వద్దంటలేం కదా. ఇలాంటివి చేయొద్దాం. మా ముఖ్య ఉద్దేశం ఏంది, వీటి వల్ల సమాజానికి ఉపయోగం లేదు, ఉపయోగపడే పనులు చేయండి. ప్లస్ సేమ్ కంటెస్టెంట్లను కూడా వీళ్ళని వల్ల చేస్తే ఇలాంటి తిక్క సమాజంలో తిక్క పనులు చేసి మేము కూడా పోతామని కొందరు కొత్త కొత్త ఆలోచనలు పడతాయి కదా మేడం. పర్టికులర్ గా మీకు ఏ కంటెస్టెంట్ వల్ల అభ్యంతరకరం అండి? ఇప్పుడు వైల్డ్ కార్డ్ ముగ్గురు నలుగురు ఉన్నారు, వాళ్ళు పేర్లు చెప్పారా బయటికి? మీరు తెలుసు కదా మేడం. ఇప్పుడు నిన్న రాత్రి నాగార్జున గారు వచ్చి ఎవరిని ప్రోత్సహించిండు? ఎవరిని ప్రోత్సహించారు అంటే? అంటే మీకు అంటే వైల్డ్ కార్డ్ వెళ్ళిన వాళ్ళపైన మీకు అభ్యంతరం ఉందా, వీళ్ళని సెలెక్ట్ చేసుకోవడం ఏంటి అని? వాళ్ళ వల్ల సొసైటీకి ఏం ఉపయోగం చెప్పండి నాకు. వీళ్ళు ఏం చేశారని పిలిచారు? సరే ఇప్పుడు ఎవరైనా సినీ యాక్టర్స్ కొంచెం ఇప్పుడు సుమన్ శెట్టి ఎగ్జాంపుల్, సుమన్ శెట్టి ఎన్నో సినిమాల నుంచి చేస్తుండైనా సరే ఆయనకు ఒక పేరు ఉంది, వచ్చిందంటే అది సంతోషం. ఇప్పుడు వీళ్ళేంది ఒక 1 year లో ఏదో చిన్న చిన్న రీల్స్ చేసుకొని షేర్ చేసుకొని వీళ్ళ పెంట అంతా వచ్చి బలవంతంగా పబ్లిక్ మీద రుద్దిన వాళ్ళని తీసుకొచ్చి నువ్వు బిగ్ బాస్ లో పెడతా అంటే ప్రేక్షకులు పిచ్చోళ్ళా? మీరు ఏది పడితే మీ దరిద్రాన్ని అంతా బలవంతంగా మా ఇద్దరు వస్తే మేము చూడాలి అంతే అన్నట్టు కదా. ఎవరు పట్టించుకోలేరు అని చెప్పేసి మేము అంత దూరం నుంచి 5 యువకులం వచ్చి కంప్లైంట్ చేస్తామంటే మా ఆవేదన అర్థం చేసుకోండి మేడం. మేము 100% ఈ రోజు సిపి గారికి ఇచ్చినాము, రేపు మినిస్టర్ గారిని ప్లస్ FDC చైర్మన్ దిల్ రాజు గారిని కలిసినాక రేపు ఈవినింగ్ లేదా ఎల్లుండి మార్నింగ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ కూడా ఉంటుంది మాది. దయచేసి మీలాంటి మీడియా అందరు మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, అయితే ఆయన చాలా కరాఖండిగా చెప్పడం జరిగింది. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైతే వచ్చారో వాళ్ళని ఏ బేసిస్ మీద బిగ్ బాస్ అతను సెలెక్ట్ చేస్తూ ఉన్నారు? ఎందుకంటే ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ కావచ్చు, లేకపోతే మాధురి గారు కావచ్చు, లేకపోతే ఇంకా సో అండ్ సో వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు ఏ బేసిస్ మీద వీళ్ళని సెలెక్ట్ చేశారు? వీళ్ళు ఎలా సెలబ్రిటీస్ అవుతారు? అసలు వీళ్ళని బిగ్ బాస్ నిర్వాహకులు ఏ విధమైన అంటే ఏ కేటగిరీలో వీళ్ళని తీసుకోవడం జరిగింది? వీళ్ళని జనాలు చూడాలా, జనాలు ఎంకరేజ్ చేయాలా? బయట వీళ్ళ వల్ల ఎటువంటి కాంట్రవర్సీ నడిచింది, లేకపోతే బయట ఎటువంటి జనాల నుంచి ఆదరణ ఉందా అన్న వివరాలు తెలిసి కూడా మీరు బిగ్ బాస్ నిర్వాహకులు ఏ విధంగా వీళ్ళని సెలెక్ట్ చేసి హౌస్లోకి తీసుకున్నారు? ఇలాంటి వాళ్ళని మీరు తీసుకుంటే మేము షో చూడాలా, మేము దీన్ని ఎంకరేజ్ చేయాలా అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికీ సజ్జనార్ గారిని మేము కలుస్తాము అండ్ దిల్ రాజు గారిని అంటే ఎవరైతే ఇది నిర్వహిస్తూ ఉన్నారో ఇటు వీళ్ళతో కూడా అంటే సినిమా పరంగా వీళ్ళతో కూడా మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాము. అండ్ కింగ్ నాగార్జున గారు ఇంత సినిమా ఇండస్ట్రీలోని ఇంత పేరు ప్రఖ్యాతలో ఉన్న వ్యక్తి అండ్ ఒక బిజినెస్ మ్యాన్, ఇలాంటి వ్యక్తి ఇలాంటి షోని హోస్ట్ చేయడం ఏంటి, ఇలాంటి కంటెస్టెంట్ని హైప్ చేయడం ఏంటి అని చెప్పి కూడా ఇవాళ తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇప్పటికీ 5 రోజులు అయినప్పటికీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మేము కంప్లైంట్ తీసుకున్నాము అండ్ మేము ముందు చూస్తాము, తర్వాత అంటే ఏం జరుగుతుంది ఏంటన్నది మేము తర్వాత చూస్తాము, లీడ్ చేస్తాము అని చెప్పిన వాళ్ళు 5 రోజులు గడుస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోపోవడం వల్లనే మేము మళ్ళీ ఇంత దూరం రావాల్సి వచ్చింది, మళ్ళీ మేము కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఈసారి మేము ఎట్టి పరిస్థితుల్లోని దీన్ని ఆపే ప్రయత్నం లేదు, మీరు ఎలాంటి కంటెస్టెంట్స్ అయినా తీసుకోండి. ఎందుకంటే సుమన్ శెట్టి గారిని వాళ్ళు ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. ఆయన సినిమాల్లోని గుర్తింపు దగ్గ క్యారెక్టర్స్ చేశారు. సో అలాంటి వాళ్ళకి ఫేడ్ అవుట్ అయిపోతున్న యాక్టర్స్కి లేకపోతే యాక్టర్లకి ఇలాంటి కంటెస్టెంట్స్కి
అవకాశాలు ఇచ్చి బిగ్ బాస్లోకి తీసుకొస్తే అలాంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తాం. కానీ ఇలాంటి కాంట్రవర్సీలు చేసి బయట సమాజంలోని మొత్తం కూడా నెగిటివిటీ ఉన్న వ్యక్తుల్ని మీరు తీసుకొచ్చి నించోపెడితే మేము ఏ విధంగా సహాయం చేయాలి, లేకపోతే మేము ఏ విధంగా ఓటింగ్ వేయాలి, మేము ఏ విధంగా ఇలాంటి షోస్ని ప్రోత్సహించాలి అని చెప్పి కూడా ఇవాళ గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మరి చూడాలి అసలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆల్రెడీ కంటెస్టెంట్స్ని చూస్తూ ఉన్నారు, గేమ్ ప్లే చూస్తూ ఉన్నారు. ఇప్పటికీ నాగార్జున గారు కూడా టీఆర్పీ పరంగా దూసుకుపోతుందని చెప్తూ ఉన్నారు. కాబట్టి పబ్లిక్ డిమాండ్ వల్లనే మేము ఈ కంటెస్టెంట్స్ అందరినీ కూడా తీసుకొచ్చాము. అండ్ ఇలాంటి నెగిటివ్ స్ప్రెడ్ చేసే వ్యక్తులు కావచ్చు, లేకపోతే నెగిటివిటీ ఉన్న కంటెస్టెంట్స్ని జనాలు ఆదరిస్తారు, మేము అలాంటి వాళ్ళని ఆదరిస్తాము అని చెప్పి షో మరొకసారి ప్రూవ్ చేసుకున్న విధానం కావచ్చు. మరి ముఖ్యంగా చూస్తున్న ప్రేక్షకులందరికీ ఇలాంటి కంప్లైంట్ బిగ్ బాస్ పైన రావడం వల్ల మీరందరూ కూడా ఏకీభవిస్తారా అన్నది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇప్పటికే బిగ్ బాస్ పైన చాలా మంది చాలా విమర్శలు చేశారు. దాన్ని తగ్గట్టు చాలా ప్రతి విమర్శలు కూడా మనం విన్న పరిస్థితులు చూసాము. సో బిగ్ బాస్ ఒక ఎంటర్టైన్మెంట్ షో, దాన్ని ఎంటర్టైన్మెంట్గానే మనం తీసుకోవాలి, దాన్ని మన లైఫ్లోని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, దీని మీద ఇంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలా మంది వాదించిన పరిస్థితులు కూడా మనం చూసాం. మరి ఇప్పటికీ ఇది సజ్జనార్ గారి వరకు కూడా ఈ కేసుని మేము తీసుకొని వెళ్తాము అని చెప్పి ఇంత గట్టిగా చెప్తున్నారు. కాబట్టి బిగ్ బాస్ సీజన్ 9 టీఆర్పీ పరంగా దూసుకుపోతుంది. ఈసారి ఈ సీజన్ హిట్ అయ్యింది అని అనుకుంటున్న టైంలోని ఒకవేళ ఆపేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే మరి ఇలాంటి రియాలిటీ షోస్ మళ్ళీ ఇంక ముందు రన్ అవుతాయా లేదా, లేకపోతే ఈ సీజన్లో ఎలాగో ఒకలాగా ఇది గట్టెక్కించేసి తర్వాత సీజన్ నుంచి మేము కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసుకునే విధానంలోని చాలా కాన్సన్ట్రేట్ చేస్తాము అండ్ ఇలాంటి నెగిటివిటీ ఉన్న పీపుల్ని మేము ఎంకరేజ్ చేయము అన్నట్టు నిర్వాహకులు ఏమైనా లీడ్ తీసుకుంటారా అన్న వివరాలు కూడా ఇంకా తెలియాల్సింది.